ఇవాళ మనం డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా బాదం, జీడిపప్పు, ఖర్జూరము, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కిస్మిస్ అన్నీ తీసుకొని రాత్రే నానపెట్టుకోవాలండి. అన్నీ ఒక గుప్పెడు వేసేసి కొంచెం వాటర్ వేసి నానపెట్టాలి. మార్నింగ్ చూడండి అలా తయారైద్ది. దాన్ని బాదం పప్పుల పొట్టు తీసేసి అన్నీ వేసేసి మిక్సీ తిప్పుకోవాలి మెత్తగా. టైం ఉన్న వాళ్ళైతే అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి. టైం లేనప్పుడు అన్నీ వేసేసి తిప్పుకోవాలి. ముందు డ్రై ఫ్రూట్స్ అంతా వేసి మిక్సీ తిప్పుకున్నాం కదా, తర్వాత బాగా పండిన బనానా వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది. మనం ఇంకా షుగరు, బెల్లం ఏది యాడ్ చేయకుండా ఉండొచ్చు. నేను ఈ క్వాంటిటీకి 2 బనానాస్ వేసి మళ్ళీ మిక్సీ తిప్పానండి. ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ పాలు కూడా వేసి మళ్ళీ తిప్పాలండి. ఇలా చేసేసి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిపోయినా కానీ ఇలా ఒక గ్లాస్ ఇస్తే డైలీ హెల్త్కి ఎంతో మంచిది. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి బాడీకి అందుతాయండి. డైలీ మా పిల్లలకి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఇంకొకటేమో రాత్రే పెసలు, శనగిత్తనాలు, బాదం నానపెట్టుకున్నాను. వీటిని సలాడ్ చేస్తున్నాను లంచ్ బాక్స్కి. ముందు శనగిత్తనాలు నానపెట్టుకొని పెసలు, ఆనియన్స్, టమాటో, క్యాప్సికము, కీరా దోసకాయ అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి. క్యారెట్ తురుము పెట్టుకొని వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు, కారము, చాట్ మసాలా అండి. మనం కారానికి బదులు ఇందులో పెప్పర్ వాడతామండి. మనకి ఏ వెజిటేబుల్స్ అంటే అది నేను ఇదే వేసాను మీరు ఇదే వేయాలనేం లేదు. ఎవరికి కన్వీనియంట్ని బట్టి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని పెప్పర్ వేసుకొని స్పైసీ కోసం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇది లంచ్ బాక్స్కి. ఇప్పుడు ఇంకోటి చపాతీ, ఎగ్ రోల్ అండి. చపాతీ చేసేసి మనం ఎగ్ రోల్ ఇలా చేసేసామంటే పిల్లలకు వన్ డేకి ప్రోటీన్కి పొద్దునకి మధ్యాహ్నానికి సరిపడా ప్రోటీన్స్ అందుతాయండి. మనం సాయంత్రానికి మళ్ళీ వేరే తయారు చేద్దాం. ఇవన్నీ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేశాను చూడండి. డైలీ హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Pole 30 Sisters.